గుడ్లవాల్లేరు కాలేజీలో జరిగిన ఇష్యూ పైన మీరేం చెప్తారు? చెప్పడానికి ఏముంది, అలాంటి వాళ్ళని ఊరికే అయితే వదలకూడదు. ఎంతమంది అమ్మాయిలు వీడియోలు అలా వైరల్ చేసి అంత వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అంతగా. ఎందుకంటే వాళ్ళు ఎలాగిప్పుడు మనీ కట్టాలి, వాళ్ళు ఒక్కొక్కరు బ్లాక్మెయిల్ చేయడాలు, వాళ్ళు కట్టే స్తోమత వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు మనీ కట్టలేని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళు ఎలా అయినా అవ్వనండి, వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళు వీడియోలు తీసేసి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనే దానికి అసలు ఎవరు సపోర్ట్ చేయకూడదు కూడా వాళ్ళని. మేడం, అతని వెనకాల ఎవరన్నా రాజకీయ ఆస్తాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? పెద్దల ఆస్తాలు ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటే ఉన్నాయి కాబట్టే కదా అబ్బాయి ఇప్పుడు ఏం అవ్వనట్టు సైలెంట్గా అందరిలో బాగానే తిరుగుతున్నారు కదా వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ చిన్న వీడియోల కోసం వాళ్ళందరూ వదిలేస్తారు. అలా ఎంతమంది చేయట్లేదు వాళ్ళు అనుకుంటారా ఏముందిలే మనం కూడా చేయొచ్చు, ఇప్పుడు మనలో అలాగా ఆడిని ఏం చేయలేదు మనల్ని కూడా ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు. మేడం, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా 4 years నుంచి తీస్తున్నారంటే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. గర్ల్స్ వాష్రూమ్స్లో కానీ పలానా వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో అలా కెమెరాస్ ఉన్నాయని కనీసం వాళ్ళకి హాస్టల్ అయ్యి ఉండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా గర్ల్స్ హాస్టల్స్ అనేటప్పుడు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు అలా నిర్లక్ష్యం చేయబట్టే కదా అలా జరుగుతుంది. అబ్బాయి ఇప్పుడు 4th year ఏదో అంటున్నారు, దాకా ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఇయర్లోనే అసలు గర్ల్స్ హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు, కెమెరాస్ ఎందుకు ఉంటున్నాయి అక్కడ, ఎవ్వరు ఒక్కళ్ళు రెస్పాండ్ అయినా కూడా అసలు ఇలా అవ్వేది కాదు ఇప్పటి వరకు. కాలేజీ నిర్లక్ష్యం యాజమాన్యం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయి అంటారు మీరు? ఖచ్చితంగా అంటానండి. కాలేజ్కి పేరు ఉంటే సరిపోదు, ఇలాంటి ఖచ్చితంగా ఒక్కొక్కరు రెస్పాండ్ అయితేనే అది ఖచ్చితంగా అరికట్టచ్చు. మేడం, అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? శిక్ష పడాలనుకుంటున్నారా, ఉరి శిక్ష పడాలనుకుంటున్నారు? ఉరి శిక్ష ఏ శిక్ష అనేది మనం చెప్పకూడదు. ఆ అమ్మాయిలు ఎంత ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పాలి. కానీ అసలు నేను ఒక అమ్మాయిగా నేనైతే ఖచ్చితంగా చెప్తా, అబ్బాయి ఎందుకు ఊరికినే అందరితో తిరగాలి, వాడెందుకు అసలు అలా వీడియోస్ తీయాలి, వాడికి అమ్మ అక్క వాళ్ళు ఎవరు ఉండరా, వాడికి తెలియాలి. అది వాడు ఎంత అనుభవించాలంటే వాడికి తెలిసేలాగా మొత్తం అవ్వాలి. మేడం, అతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరే చెప్తున్నారు శిక్ష పడాలని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే కనుక కాలేజ్ స్టాఫ్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మీరు చెప్పదలుచుకుంటుంది ఏంటి? రెస్పాన్సిబుల్గా లేని ప్రతి ఫ్యాకల్టీ మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు అసలు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యాకల్టీ ఆ చైర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాలి. వార్డెన్స్ అనే వాళ్ళు ఎందుకుంటారు, హాస్టల్ ఏమవుతుంది చూసుకోవడానికే కదా. వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు ఏంటి అనేది హాస్టల్లో ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు ఎందుకు చూసుకోలేదు ఆన్సర్ చేయండి. అప్పుడు ఎందుకు చూసుకోలేదు వాళ్ళు ఆన్సర్ చేస్తేనే కదా ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చింది వాళ్ళు ఆన్సర్ చేయాలి. కాలేజీ స్టాఫ్ కూడా ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఇష్యూ పైన? నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళది ఏముంది, కాలేజ్ పేరు బాగుంటే చాలు, లోపల అన్నీ ఏమైపోయినా అసలు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఒక్క కాలేజ్ అనే కాదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఏముంది, వాళ్ళు ఒక చైర్లో కూర్చుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ఫేస్ చేసేది ఎవరు? స్టూడెంట్స్. ఆ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అది. మేడం, గవర్నమెంట్ నుంచి మీ స్టూడెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరేం చెప్తారు? సెక్యూరిటీ అనేది అసలు ఫస్ట్ ఆ హాస్టల్స్లో అలా ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు చూసి దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేసి అది అలా జరగకోకుండా చూసుకోవాలి. ఆ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. నమస్తే అండి. మేడం, గుడ్లవాల్లేరు కాలేజీలో జరిగిన సంఘటనపై మీ అభిప్రాయంగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇష్యూ బయటకు రానివ్వట్లేదు, అండ్ మేబీ పొలిటీషియన్స్ సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది బయటకు రానియట్టుగా. అంటే అమ్మాయి ఒక్కది సఫర్ అవ్వడం కంటే అమ్మాయి ఇంతమందిని ఇంక్లూడ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఏ విషయంలో ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకోవాలి. అందరు స్టూడెంట్స్ 350 వీడియోస్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మేడం, మీరు అన్నట్లుగానే అతని వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? అంటే పొలిటీషియన్ అని చెప్పి అంటున్నారు కదా, ఉంటాయి. మేబీ వాళ్ళ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయితేమో దాన్ని బయటకు తీసుకురావట్లేదు అని అనుకుంటున్నాను. తనకి అలా ఉండటం వల్లే ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా కప్పి పెడుతున్నారు అనుకుంటున్నారా మీరు? అంతే మేడం, ఈ సంఘటన రాత్రి జరిగితే కాలేజీ యాజమాన్యానికి చెప్తే మార్నింగ్ కల్లా ఇది ఫేక్ న్యూస్ అంటూ క్రియేట్ చేశారు. ఫేక్ న్యూస్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ పార్టీకి మెయిన్ అది ప్రాబ్లం అయిద్దని దాన్ని ఫేక్ న్యూస్ అంటున్నారని నేను అనుకుంటున్నాను. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అది ఒక్క అమ్మాయి కాదు కదా, చాలామంది సఫర్ అవుతున్నారు కదా, కానీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అది తీసుకోవట్లా. అంటే ప్రభుత్వం నుంచి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో జాయిన్ చేశారంటే ఒక
నమ్మకం పెట్టుకొని జాయిన్ చేస్తారు కదా, అంతమంది పేరెంట్స్ చాలామంది సఫర్ అవుతారు కదా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేడం ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరేం చెప్తారు? ఇంకొక అబ్బాయి అలా చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకోవాలి. అంటే అతనికి శిక్ష పడాలనుకుంటున్నారా, ఇతనికి ఉరిశిక్ష పడాలనుకుంటున్నారా మీరు? ఏం చేసినా తప్పులేదు నా విషయంలో అయితే. నేను చెప్పాలని ఏం చేసినా అది తప్పులేదు ఆ విషయం. మేడం ప్రభుత్వం నుంచి మీకు స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ఏం చెప్తారు ఒక స్టూడెంట్గా? ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఇప్పుడున్న సొసైటీలో సేఫ్టీ లేకుండా పోతుంది. అయితే మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఘటనల పైన ఒక స్టూడెంట్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మకూడదు. పక్కనున్న ఫ్రెండ్ కూడా ఇప్పుడు నమ్మలేకపోతున్నాము. మేబీ ఆ వీడియోస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, కానీ అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.